బంధుత్వం వద్దుంటున్నది నాగినీడు మీద కోపంతోను, సత్య అంటే ఇష్టం లేకో కాదు. ఆ వెంకటప్ప నాగినీడు మీద కోపంతో సత్యాన్ని నిన్ను చంపేస్తాడేమోనన్న భయంతో వద్దుంటున్నాను. అసలు ఈ సమస్య అంతా ఆ వెంకటప్పలో వచ్చింది బావా. వాని ఏసేస్తే దరిద్రం వదిలిపోద్ది. షటప్. చంపాల్సిన వెంకటప్పని కాదు, వాడిలో ఉన్న దుర్మార్గాన్ని. యాడ్రా మీకు లాయర్ ఉద్యోగాలు? యాడన్నా మసాజ్ సెంటర్లు పెట్టుకొని ఈపులు దోకుంటానండి. అరే ఒక్క అటెంప్ట్ మర్డర్ కేసులో నా కొడుకుని బయటికి తీసుకురాలేకపోయినారు. ఏం బీకనికిరా మీరు? కత్తిని సమాధి చేసిన ఆ నాగినీడు సమాధి కావాలంటే నా కొడుకు బయటికి రావాలా? పడే. హలో, నమస్తే సార్, నా పేరు శ్రీకృష్ణ, నేను మీ అమ్మాయిని. నువ్వు యా అల్లు అర్జున్కో జూనియర్ ఎన్టీఆర్ కో ఫోన్ చేయబోయి నాకు చేసినట్టున్నావు. నా పేరు వెంకటప్ప, కర్నూలు. కరెక్టే సార్, మీరే నా అభిమాన హీరో. 2 ఏళ్ల క్రితం పని పాట లేకుండా కర్నూలు కొండారెడ్డి బుర్జి చుట్టూ తిరుగుతుంటే మీరే నాకు 30 రూపాయలు ఇచ్చి సాయం చేశారు సార్. 30? నేనే నడిచినారా? అవును సార్, ఆ 30 రూపాయలతో చాలన్ సినిమాలో చిరంజీవి లాగా ఎదిగాను. శివాజీ సినిమాలో రజనీకాంత్లో కొన్ని 100 కోట్లు సంపాదించాను. 100 కోట్లు సంపాదించినావా? ఇప్పుడు ఏమంటావు అబ్బి? నా 30 నాకు ఇచ్చావా ఏమి? అడగటానికి మీకు సిగ్గు లేకపోయినా ఇవ్వటానికి నాకు సిగ్గుగా ఉంది సార్. అందుకే సింపుల్ గా ఓ 100 కోట్లు ఖర్చు పెట్టి మీ పేరు మీద మంచి పనులు చేసి మీకు మంచి పేరు తెస్తాను. ఎవరో నా అభిమానంట కోట్లు ఖర్చు పెట్టి మన ఊర్లో నా పేరు మీద మంచి పనులు చేస్తాడట. ఆడికి మెంటలేమో బావా. నువ్వు మెట్టలోనివి, మీ నాయన మెట్టలోడు, మీ తాత మెట్టలోడు. నా అభిమానిరా. ఆ వెంకటప్పగాడు పెద్ద ఖతర్నాక్ బద్మాష్ రాక్షసుడు. వాడు మారాడంటే మేము నమ్మాలి. గొంగళి పురుగు మారి సీతాకోక చిలుకైనట్టు, చంద్రముఖి మారి నాగవెళ్ళైనట్టు మన వెంకటప్ప కూడా మారి బంగారప్పయ్యాడు. ప్రేమే మార్గం, సేవే లక్ష్యం అనే శీర్షికతో బతకాలని. అందుకే బియ్యం ఖర్చులకి ఇంటికి 1,00,000 రూపాయలు అమ్మని పంపించండి. ఇదిగో క్యాష్. బియ్యం ఖర్చులకి 1,00,000? అవును, బియ్యానికి 1,00,000 రూపాయలు ఇస్తే ఉప్పు, కారం, కందిపప్పు, చింతపండుకి ఇంకెంత ఇస్తాడో ఆలోచించండి. ముందు బియ్యం డబ్బులు ఇవ్వండి బాబు. తీసుకోండి. తీసుకోండి. వెంకటప్పకి జిందాబాద్ అనండి. వెంకటప్ప 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 వెంకటప్ప. ఇక ఈ ఊర్లో అనారోగ్యంతో సత్యవాడ కనిపించాడు. వెంకటప్ప ఆరోగ్యశ్రీలో ఆరోగ్యం ఫ్రీ. వెంకటప్ప జలయజ్ఞం. వెంకటప్ప గారు ఈ ఊరికి నీటి కొరత లేకుండా చేశారు. ఏంటి సార్ ఇదంతా? వెంకటప్ప వికలాంగుల సేవా కేంద్రం. అన్నా, వెంకటప్ప సంక్షేమ పథకాలతో ఊరు ఓరెత్తిపోతుందన్నా. వెంకటప్ప ఆరోగ్యశ్రీ, వెంకటప్ప గృహకల్ప, వెంకటప్ప అభయహస్తం, వెంకటప్ప 109, వెంకటప్ప జలయజ్ఞం, వెంకటప్ప ఉచిత కరెంటు. వెంకటప్ప బరువుదర్లు కట్టేదా? అన్నా, ఈ పథకాలతో ప్రజల్లో నువ్వు దేవుడు అయిపోయావన్నా. అవునా? పంప మునిగింది. ఏమిరా? ఊళ్ళో నీకు గుడి కడుతున్నారు. గుడి కడతాడా? ఏమిరా నాకు దండాలు పెడతాడారు? ఏమని చెప్పినాడు? అట్లా చెప్పినాడా? అట్లే అనుకున్నావాడి. నా కొడుకు పుట్టాడన్నా. నీ పేరే పెట్టుకున్నావు. నా పేరా? నా పేరే అన్నా. ఈ బిడ్డకే కాదు బావా, ఊళ్ళో పిల్లలందరికి పేర్లు మార్చేశారు. నా బిడ్డ నిండు 100 ఏళ్ళు బాగా బతకాలని నీ సల్లని చేత్తో దీవించన్నా. ఏంటి బావా కన్నీళ్ళు చిన్నపిల్లాడిలాగా? ఈ చేతులతో మందిని నరకడమే గాని 100 ఏళ్ళు బతకమని ఏనాడు దీవించలేదురా. ఏమైనా మనిషిగా బ్రతకడం చాలా కష్టం రా, చాలా కష్టం. అయ్యా కూర్చోండి. యాదానికి పంతులు, ఊరికి మీరు చేసిన సేవలు చూసి ప్రజలు మీకు పాలాభిషేకం చేయాలనుకుంటున్నారు. పాలాభిషేకమా? నాక? పుణ్యభూమి నా దేశం నమో నమామి, అన్యభూమి నా దేశం సదా స్మరామి. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. పాలాభిషేకం నాకేలరా? మీరు మా ఊరికి పట్టిన దేవుడయ్యా. అవునన్నా, అవును అవును. మీరు మా భద్రాచలం, మీరు మా అన్నవరం, మీరే మా పోలవరం.
చక్కెరయ్యలే ఒట్టి పాలు వస్తాడారా ముక్కులోకి గాలి ఓడవలే. ఈ పాలాభిమానం చూస్తా అంటే ఏడుపు వస్తాంది. ఏమిరా ఈ ప్రజాభిమానము? వెంకటప్ప అంటే ఇవాళ మనిషి కాదు బావా, ఇంకేందిరా దేవుడు. ఓం నమో వెంకటప్పాయ, ఓం నమో నటు బాంబాయ, ఓం నమో ఫ్యాక్షనిస్టు రూపాయ ప్రతాపాయ, గబ గబ బాంబులు విసిరే పురుషాయ, సదాశివ సన్యాసి రాకసి కర్ణులు వసి, నీలోని కక్షను కోసి దీక్ష పట్టినావు పల్లెవాసి, ఏ ముక్కోటి దేవుళ్ళు మాకేలరా, మా ఊరి దేవుడు నీవురా, ఏడు కొండల స్వామి జిరాక్స్ రా, ఏ సైనా ఊరు వాడ దండోరా. జై వెంకటప్ప జై జై జై, జాతర చేస్తాం ఎంజాయ్ జై, మేకలు కోస్తాం ముక్కలకై మొక్కలకై, నీ పేరు మీద పలావు తింటాం హాయ్ హాయ్ హాయ్. సూర్యుడే సూర్యుడే నల్లాని సూర్యుడే సెల్ ఫోన్లు ఫ్రీగా ఇచ్చాడే, మా కొంప కూల్చి ఈ మెడలిచ్చి దిష్టి బొమ్మ అయ్యాడే. నరికావు మగాడు చేతుల్ని, ఇచ్చావు చేకూరు లెక్కుల్ని, లాక్కున్న మా ఆస్తి పాస్తుల్ని ఇచ్చేయి రాజా. సింహమంటి చిన్నోడే ఎర్రగదీశాడే, సింహ 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 రోడ్లయించాడే సింహ, శ్రీకృష్ణ దేవరాయల్ని మించిపోయాడే, సింహ 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 ఫ్రీ కరెంట్ ఇచ్చే సింహ, ఆసుపత్రులు కట్టి ఇసుకులును పెట్టి ఊరంతా మెచ్చే నాయకుడైనాడే, తన వీరాసురా కన్నా నువ్వే మాయన్నా, తన మన తేడాలేదు చిన్నయ్యప్పన్నా. ఇనుములో హృదయం మోలిచెనే, మన్నించంటూ మనిషైపోయనే, నాడేమో ఫ్యాక్షనిస్టు నేడేమో బుద్ధిస్టు, నరకాసురుడంటోడు కరుణామయుడైనాడు, 10 తలల రావణుడు శ్రీరాముడైనాడు, నరికేసే కత్తిని వదిలి నారాయణుడైనాడు. ఓరోరి వెంకటప్ప నువ్వే మా దేవుడప్ప, నాకేదో డౌటప్ప నీ చెవిలో పువ్వప్ప. మనసున ఉన్నది మారిన సంగతి ముడుచుకుపోతే ఎలా, హద్దులు చెరుపుతో చేతులు కలుపుతో ఒకటైపోతే బడా, పొత్తులు కోరి కత్తులు పారేసి మిత్రులు అయ్యారిలా, రణమైన రగడైన రాయలసీమలో తుడుచుకుపోయాయిలా, ఖేల్కతమైందిలా. అస్సలాం వాలేకుం ఫ్యాక్షనిస్టులిద్దరూ ఒక్కటైతే, అస్సలాం వాలేకుం కత్తులు కక్షలు పాతి పెడితే, మీరే మా కండదండ ఉండగా రోజు మా ఊరిలోన పండగ చిందై రచ రచ రచ్చగా ఆ ఆ ఆ ఆ. అన్నా మీ నాయన నాగినేడు కలిసిపోయారనా? మనలో ఇంక ఫ్యాక్షన్స్ లేదంటనా? మా నాన్నగారు, మా అమ్మగారు. నమస్తే అంకుల్.
యాల సంపలరా? ఒక మనిషిని చంపేట అధికారము మనకు ఎవరిచ్చినారు? వాళ్ళు నిన్నేదో మాయ చేశారు నాయన. అవునరా, మాయ చేసి మనిషిని చేసినారు. ఆ తల్లి కడుపులో నువ్వు కత్తి దించితే నిన్ను జైల్లో నుంచి బయటికి రప్పించినేటి ఆ తల్లి కొడుకునే నరుకుతావా? కక్షలు పెంచుకొని భయంతో బతికేదానికంటే కలిసి మెలిసి ధైర్యంగా బతుకుతావనే నాగి నిన్ను చంపుతావా? నువ్వు మారకుంటే ఆ తప్పు నిన్ను పెంచినేటి నాదైతాదిరా. ఈ కత్తితో నరుక్కుంటా వీళ్ళిద్దరి ప్రేమకు ఒక ఫ్యాక్షనిస్ట్ అడ్డుపడతాడని భయపడ్డారులే. ఈ పొద్దు నేనే వీళ్ళిద్దరిని కలుపుతాడా. ఫ్యాక్షనిస్టులు మర్డర్లు మాత్రమే కాదు, పెళ్లిళ్ళు కూడా చేస్తారని నిరూపించినా. దండలు కొచ్చారండి రా. నన్ను కాదని మీ అన్నయ్య వేరే అమ్మాయిని తీసుకొచ్చి తన కోడలు చేసుకుంటాడా? వాడిని ఇప్పుడు కడిగి పడేస్తా. అన్న ఈ బాంబులు ఏం చేద్దాం? ఇంకా యాలరా బాంబులు విసిరేయండి, ఊరంగి విసిరేయండి. బంగారు మామయ్య వాడు ఎందుకు వచ్చాడు ఇక్కడ? అయ్యో అందుకే ఈ నెల్లూరుకి రావద్దన్నా. నెల్లూరు కాదు, ఇది కర్నూలు తింగరదాన. డాడీ బావకి నాకు మధ్య ఏం లేదా? ఉందే. పదండి. నా కొంప ముంచావు కదా రాలుడు.